महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనుసు రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. ధనుసు రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 17 తర్వాత రవి కుజ గురుల యొక్క ఈ 3 గ్రహాల యొక్క పవర్ ప్యాక్ ట్రాన్సిట్ ఎలా ఉండబోతుంది మనం ఇక్కడ చూసుకుంటే, ధనుసు రాశికి లగ్నాధిపతి రాశ్యాధిపతి అయిన గురు భగవానుడే ధనుసు రాశి అనేదే ఒక ఫైరీ సైన్. అలాగే ఈ రాశికి ఆగస్టు 17న నవమ స్థానంలోకి ఎంటర్ అవుతున్న రవి సింహరాశి అనేది ఒక ఫైరీ సైన్, అగ్నితత్వ రాశి. అలాగే ఇదే ధనుసు రాశికి పంచమాధిపతి అయిన కుజుడు మేషరాశి ఒక ఫైరీ సైన్. అంటే 3 అగ్నితత్వ రాశులు, అంటే 3 ఫైరీ సైన్స్ లాట్స్ ఆస్పెక్టింగ్ ది సింహరాశి. సో సింహరాశి మీద పూర్తిగా ఒక ఫైరీ నేచర్ అగ్నితత్వ రాశుల యొక్క ఆస్పెక్టు స్థితి దృష్టి ఉంది. సో ఇది ఎంతవరకు వీళ్ళకి బెనిఫిట్, ఎంతవరకు వీళ్ళకి లేకపోతే పాజిటివ్ కాదు అనేది మనం చూసినట్టయితే కనుక, ఆగస్టు 17 తర్వాత ఎంటర్ అవుతున్న రవితో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. రవి ధనుసు రాశికి ఆయన నవమాధిపతి. నవమస్థానం అంటే మనం చెప్పుకున్నమే బెనిఫిట్ అని ఒక వర్డ్ దానిలోనే ఉంది. నవమస్థానం అంటే 11th ఫ్రమ్ ద 11th. లాభస్థానం నుంచి చూసినప్పుడు 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. లాభస్థానం నుంచి లాభస్థానం నవమస్థానం అవుతుంది. సో బెనిఫిట్ లార్డ్ సన్. పైగా నవమ స్థానం అనేది హయ్యర్ త్రికోణ స్థానం. 5, 9 త్రికోణ స్థానంలో 1, 5, 9 త్రికోణ స్థానంలో 1 కంటే 5, 5 కంటే 9 హయ్యర్ త్రికోణ స్థానం లక్ష్మీ స్థానం, హయ్యర్ నాలెడ్జ్. రవితో పాటుగా ఇప్పుడు కుజుడు ఆల్రెడీ జూలై 21 నుంచి నీచ స్థితిని వదిలి ఆయన నవమస్థానంలోకి వచ్చారు. బట్ రవి అష్టమంలోనే ఉన్నారు. శని యొక్క ఆస్పెక్ట్ ఉంది. రవి అష్టమ స్థాన సంచారము, బుధుడు కూడా అష్టమంలో ఉండటము, చంద్రుడు కూడా అష్టమంలోకి వస్తూ ఉండటం. సో దీనివల్ల హెల్త్కి సంబంధించి అప్ అండ్ డౌన్స్ కావచ్చు. నవమాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత భాగ్యం కానీ పిత్రార్జితం కానీ కొన్ని విషయాలకి సంబంధించి కొన్ని మస్ట్ అండ్ షుడ్గా పెట్టాల్సిన ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఆగస్టు 17 వరకు ముందు వరకు ఉండొచ్చు. శని యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల రవి కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల సరైన డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనేది కుజుడికి సింహరాశిలో ఉండటం వల్ల రవి ఇంట్లో సరిగ్గా అందకపోవచ్చు. మిత్రుడిల్లే ద గ్రేట్ ఫ్రెండ్. సన్ ఈస్ ద గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మార్స్. రవి రాజు, కుజుడు సైన్యాధిపతి. రాజు దగ్గర సైన్యాధిపతి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. రాజు సైన్యాధిపతి ఇద్దరు కలిసి ఉంటేనే ఆ రాజ్యం అందంగా ఉంటుంది. సైన్యాధిపతి ఒక్కడే కూర్చుని ఉన్నాడు, పాపం వస్తాడు నా రాజు అనుకుంటూ. ఆయనేమో అష్టమ స్థానంలో శని ఆస్పెక్ట్ ముందు ఉన్నాడు. సో ఇక్కడ మార్స్ ఇస్ ద ఎనర్జీ, బాడీలో ఉన్న ఎనర్జీ కావచ్చు. 5th హౌస్ మీ ఆలోచనల్లో, మీ జ్ఞానం నుంచి వచ్చే అవుట్పుట్ కావచ్చు. ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి? మార్స్ ఇస్ ద మజిల్ పవర్, ఎనర్జీ కారకుడు, విల్ పవర్, కరేజ్ కారకుడు. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేయాలి ఏం తెలుసు ఏం తెలియదు. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి ఓనరు ఆయనేవో సమస్యలతో ఉన్నాడు. ఆగస్టు 17 తర్వాత రవి కూడా నవమ స్థానంలోకి వస్తున్నాడు విత్ పంచమాధిపతి మార్స్ అండ్ సన్. ఇవి ఫైరీ నేచర్ ఉన్న ప్లానెట్స్, అగ్నితత్వ రాశులు. బట్ స్వభావరీత్యా ధనుసు రాశికి కుజ రవులిద్దరూ కూడా లక్ష్మీ స్థానాధిపతులు. 5th హౌస్ పూర్వపుణ్యస్థానం, లక్ష్మీ స్థానం. 9th హౌస్ హయ్యర్ త్రికోణ స్థానం, అది కూడా లక్ష్మీ స్థానం. కాబట్టి ఇక్కడ పంచమ నవమాధిపతులు ఇద్దరూ కలిసి ఉండటం అనేది ధనుసు రాశి వారికి ఆగస్టు 17 తర్వాత ఎలివేటింగ్ యువర్ థాట్స్, న్యూ హోప్స్, న్యూ ఐడియాలజీ, న్యూ ఇంటెలిజెంట్ థాట్స్. యాక్చువల్గా దిగ్బలం రీత్యా మనం చూసినప్పుడు
9th హౌస్లో గురుడు రవి కర్మబద్ధంగా అసంబద్ధంగా పనులు చేయిస్తూ ఉంటారు, ధర్మబద్ధమైన పనులు చేయించరు. ఇవి మనం వినేది. కానీ స్వభావరీత్యా ధనుసు రాశికి గురువు గారు వీళ్ళకిచ్చిన ఆధిపత్యం ఏంటంటే పంచమాధిపతి, నవమాధిపతి. ఎవరి జాతకంలో అయినా సరే ఎడ్యుకేషన్లో ఎదగాలన్నా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ లాభదాయకంగా మారాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, ఉద్యోగంలో హైక్స్ రావాలన్నా, అలాగే అన్నీ ఉన్నా కూడా ఎంత కష్టపడ్డా, ఎంత కృషి చేసినా, ఏం చేసినా లక్ ఆవగింజనే లక్, ఆవగింజంత లక్ అన్నా లేకపోతే వేస్ట్ అండి అంట. అదృష్టానికి, ఫార్చ్యూన్కి, విదేశీ ప్రయాణాలకి, ఫారెన్ ట్రేడింగ్కి, పిత్రార్జితానికి సంబంధించి, నాన్నగారికి సంబంధించి, స్పిరిచువలిజానికి, ధర్మానికి సంబంధించి అక్కడ 9th హౌస్ లార్డ్గా రవి, 2 లక్ష్మీ స్థానాధిపతులు, పంచమ నవమాధిపతులు ఇద్దరూ కలిసి నవమ స్థానంలో ఉండటం, దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. దానిలో ఎటువంటి డౌటు లేదు. ఒక్క ట్రాన్సిట్, న్యాచురల్ ట్రాన్సిట్లో గోచార రీత్యా ట్రాన్సిట్ ప్రకారం నవమ స్థానంలో గురుడు రవి లేకపోతే కుజుడు వీరు సరైన ఫలితాలు ఇవ్వరు. అది పక్కన పెడితే ఓన్ హౌస్లో ఉన్న ప్లానెట్ ఏదైనా కూడా గివ్ గుడ్ రిజల్ట్స్. అది మనం విన్నాం. కుజుడు మేషరాశిలో ఉన్నదానికంటే, మకర రాశిలో ఉండి ఉచ్చ పొందిన దానికంటే, సింహరాశిలో పైగా రవి పక్కన కూర్చొని నవమ స్థానాధిపతితో పంచమ స్థానాధిపతి కలవటం అనేది కుజుడికి ఇది ఉచ్చతో సమానమే. కాబట్టి గుడ్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, గుడ్ థాట్స్, గుడ్ ఐడియాలజీ. సో ఇక్కడ 9th హౌస్ లార్డ్ అంటే ఫార్చ్యూన్, లక్, ఇవన్నీ అంటే ఏంటంటే ఎంతో కష్టపడితే కానీ కొంతమందికి రాదు. సో అంత కష్టపడి దాని నుంచి ఎంతో శ్రమ చేశాక అప్పుడు ఎప్పుడో వచ్చింది అది కాదు. సో ఏదన్నా మనం పొందడానికి వితౌట్ కష్టం, వితౌట్ అబ్స్టెకల్స్, వితౌట్ అంత కష్టపడలేదండి మావాడు, తేలిగ్గానే వచ్చింది. సో దానికి ఫార్చ్యూన్ అనేది కలిసి రావాలి, లక్. అంటే ఒక విషయం గురించి అంత కష్టపడకుండా మనం దాన్ని పొందటానికి ఇక్కడ అదృష్టం అంటే ఒక్క మనం ధనపరంగానో వేరే పరంగానో చూడాల్సిన విషయం కదా. అదృష్టం అంటే ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది, లేకపోతే ఏదైనా విషయం జరిగింది, దాని నుంచి మనం బయటపడ్డాం, అది అదృష్టమే. సో ఇక్కడ అదృష్టం అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క లక్ష్మీ స్థానాధిపతులు ఇద్దరూ కలిసి ఉండటం వల్ల ఇక్కడ ధనుసు రాశి వారికి లగ్నాధిపతి గురుని యొక్క ఆస్పెక్ట్ కూడా, లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉంది. యు ఆర్ ఫోకసింగ్ ద హయ్యర్ పొజిషన్ థాట్స్. జీవితంలో అత్యున్నతనంగా ఇంకో మెట్టు ఎదగడానికి మీకు ఇక్కడ ఇంకా మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది, మీరు పై మెట్టు ఇంకా ఎదగాలంటే మీకు అక్కడ నేర్చుకోవాల్సిన ఏదో విషయం ఉంటుంది. ట్రైనింగ్ లాంటిది చెప్పచ్చు, ట్రైనింగ్ అనో ఇంకోటి ఏవో ఉంటాయి కదా. సో అంటే మనకి ఫ్యూచర్లో మనం ఇంకా ఎదగడానికి మనం ఇంకా ఏం నేర్చుకోవాలి అలాంటి విషయాలను పరిచయం చేసేది ఇప్పుడు. సో ఈ యొక్క టాలెంట్, ఆ యొక్క స్కిల్ మన దగ్గర ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతాం నెక్స్ట్ స్టెప్కి. అలాంటి టాలెంట్ని, అలాంటి స్కిల్ని మనం నేర్చుకోవడానికి ఆగస్టు 17 తర్వాత ఇది ఒక అద్భుతమైన టైం. అలాగే ఫారెన్ ట్రావెల్కి ట్రై చేస్తున్న వాళ్ళు 9th హౌస్ లార్డ్, 9th హౌస్ అండ్ 5th హౌస్ లార్డ్ కూడా ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, లగ్నాధిపతి కూడా చక్కగా 3వ స్థానంలో ఎఫర్ట్ హౌస్లో ఉన్నారు. విత్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ ఓన్లీ. ఎందుకంటే మీ లగ్నాధిపతి 3యంలో ఉన్నారు. ఏదైనా మీ సెల్ఫ్ ఎఫర్ట్తోనే జరుగుతుంది. ఇంకోటి ఎవడో వచ్చి చేయడు, ఇంకోటి ఎవడు వచ్చి చేసిన దానిలో మీకు ఈ ఫలితం ఉండే ఆస్కారాలు ఉండవు. లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నారు. విత్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, మీ యొక్క స్వయం కృషితో చేసిన పనులే ఇక్కడ మీ గ్రోత్కి దారితీస్తాయి, అభివృద్ధికి. 3rd హౌస్ ఈజ్ రైటింగ్స్, 9th హౌస్ ఈజ్ పబ్లికేషన్. రైటర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ బుక్కులు ఎప్పటి నుంచో ఉండి పబ్లిష్ అవ్వట్లేదు అనుకుంటే తప్పకుండా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 లోపు
ఈ టైంలో అవి కూడా పబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. కమ్యూనికేషన్, థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్, థర్డ్ హౌస్ ఇస్ ద కమ్యూనికేషన్, నైన్త్ హౌస్ ఇస్ రిఫ్లెక్టింగ్ యువర్ కమ్యూనికేషన్. సో మీ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో గ్రోత్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం గురించి మనం చెప్పుకోవచ్చు. ఫారెన్ ట్రావెల్ గురించి చెప్పచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఆర్ పిహెచ్డి ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్, దేనికైనా సరే మీరు చదువుకోవడానికి వేరే చోటికి వెళ్ళటానికి ఇది చాలా 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 100% మీకు కలిసి వచ్చే టైం. నైన్త్ హౌస్ ఇస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ లాంగ్ జర్నీ, ఫార్ అవే ప్లేసెస్. కాబట్టి ఇక్కడ ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ, ఫాదర్కి సంబంధించిన విషయాలు కానీ, లక్ష్మీ స్థానాధిపతులు ఇద్దరు కలవటం వల్ల వెల్త్ జనరేషన్కి సంబంధించిన విషయాలు కానీ, వెల్త్ జనరేషన్ ఎలాగా, వెల్త్ జనరేషన్ త్రూ యువర్ ఐడియాలజీ, త్రూ యువర్ విజ్డమ్, త్రూ యువర్ జ్ఞానం, త్రూ యువర్ ఇంటెలిజెన్స్, త్రూ యువర్ క్రియేటివిటీ. ఫిఫ్త్ హౌస్ ఈజ్ యువర్ క్రియేటివిటీ, నైన్త్ హౌస్ ఈజ్ యువర్ లక్. మీ క్రియేటివిటీ ద్వారా, మీ యొక్క టాలెంట్ ద్వారా, సో లక్ ఇక్కడ మీకు ఫేవర్ అవుతుంది. మీరు చేసే కృషికి లక్ ఫేవర్ అయ్యే టైం కరెక్ట్గా చెప్పాలంటే. లక్ అంటే అలాగా, మా వాడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడండి, పాపం వాడికి సరైన రెఫరెన్స్ దొరకట్లేదు అంటుంటాను. తక్కువ ఆ టైంకి ఎవరు వస్తాడు? నైన్త్ హౌస్ ఫార్చ్యూన్ లార్డ్ సన్ అయ్యాడు కాబట్టి వెరీ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ రెఫరెన్స్ ఉంటుంది. వాడు చెప్తే అయిపోద్దండి, వాళ్ళు చెప్తే అయిపోద్ది, వాళ్ళ జాబ్ చెప్పించామంటే కనుక చక్కగా మీ అబ్బాయికి జాబ్ వచ్చినట్టే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగ అంటే మీ ఫార్చ్యూన్ అండ్ లక్ అంటే మీ యొక్క అదృష్టానికి సంబంధించిన విషయాలు మీకు మీ పని చేసేవాళ్ళు కానీ, హెల్ప్ చేసేవాళ్ళు కానీ సన్ రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే తప్పకుండా వాళ్ళకు ఒక అధికారం, ఒక ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి పంచమ నవమాధిపతులు ఇద్దరు ఇప్పుడు కలిశారు. 2 months తర్వాత దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎఫర్ట్ పెట్టండి, స్వయం కృషి చెయ్యండి. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాలి. ఫస్ట్ మన యొక్క బాధ్యతగా మన ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు. ప్రయత్నం లేకుండా నేను ఇంట్లో కూర్చుంటాను, జాబ్ అదే రావాలి, ప్రయత్నం లేకుండా నేను ఇంట్లో కూర్చుంటాను, శాలరీ అదే పరగాలి, ప్రయత్నం లేకుండా నేను ఉద్యోగంలో ఇలా కూర్చుంటాను, అలా కాదు. మీరు ఎఫర్ట్ పెట్టండి. ఏ విషయం గురించి అయితే మీరు ఫారెన్ ట్రావెలా, ఫారెన్ జర్నీయా, లేకపోతే ఫారెన్కి సంబంధించిన జాబా, లేకపోతే ఎక్కడన్నా మంచి చోట మీ పిహెచ్డికి సంబంధించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, సీటా, ఎవరికైనా రికమెండేషనా, రెఫరెన్సా, సో ఏం చేస్తే అవుతుంది, ఏ పని చేస్తే అవుతుంది, ఎలా చేస్తే అవుతుంది, దానికి సంబంధించిన వాళ్ళు మన సర్కిల్లో ఎవరన్నా ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకుని వాళ్ళందరినీ ఒకసారి మైండ్లో తెచ్చుకొని ట్రై చేయండి. తప్పకుండా అక్కడ చక్కగా మీకు పని అయ్యే ఆస్కారం ఉంటుంది. నైన్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం, ఎథిక్స్. ఫస్ట్ నైన్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఎథిక్స్, డివైన్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్. నైన్త్ హౌస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద గాడ్ బ్లెస్సింగ్స్, డివైన్ బ్లెస్సింగ్స్. కాబట్టి ఇక్కడ నైన్త్ హౌస్ స్పిరిచువలిజానికి, ఇక్కడ చక్కగా హిల్ ప్లేసెస్లో ఉన్న దేవాలయాలను దర్శించుకోవటం. కంపల్సరీగా ఆగస్టు 17 నుంచి శివుడికి సంబంధించి మీరు చక్కగా ఎంత పూజ చేసుకున్నా, ఈ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి శివుడికి సంబంధించి ఎంత పూజ చేసుకుంటే, శివుడిని ఎంతగా ఆరాధిస్తే, ఇక్కడ రవికి కూడా అధిదేవత శివుడు అవుతాడు కాబట్టి, సో అలాగే ఈ యొక్క మీ లగ్నాధిపతి, రాశ్యాధిపతి గురుడయ్యారు. గురువారం మీరు గురువుగా కొలిచి ఆలయాన్ని దర్శించుకోవటము. స్పిరిచువాలిటీ కంపల్సరీగా ఉండాలి, దైవ చింతన కంపల్సరీగా ఉండాలి. నైన్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం. 5th కంటే నైన్త్ హౌస్ త్రికోణ స్థానం, హయ్యర్ త్రికోణ స్థానం అది. సో కాబట్టి లాంగ్ జర్నీస్ అండ్ దేవాలయాలకి సంబంధించిన క్షేత్రాలని దర్శించుకోవటము, ఇలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క ఆగస్టు 17 నుంచి దైవ చింతనతో ఉండండి. గాడ్ బ్లెస్సింగ్స్ పొందడానికి ట్రై చేయండి. కాలపురుషుడి నుంచి 9th హౌస్ ఆల్సో ధనసు రాశి.
స్పిరిచువలిజానికి పెట్టింది పేరు ధనుసు రాశి. తప్పకుండా లగ్నాధిపతి గురుడు కూడా ఇక్కడ కాలపురుషుడి నుంచి 9th లార్డే, మేషం నుంచి తీసుకుంటే 9th లార్డే అవుతాడు. కాబట్టి త్రూ విత్ స్పిరిచువల్ జర్నీ, డివైన్ బ్లెస్సింగ్స్, దైవారాధనతో ఎఫర్ట్ పెట్టి అనుకున్నది లక్కుతో మీరు సాధించుకోండి. సో ధనుసు రాశి వారికి సంబంధించి అదృష్టం అనేది ఫార్చ్యూన్ అండ్ లక్ ఈ రెండు కూడా ఇప్పుడు మీకు ఫేవర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. 9th హౌస్లో ఉన్న రవి కానీ కుజుడు కానీ ఇక్కడ న్యాచురల్ ట్రాన్సిట్లో స్ట్రెస్ని క్రియేట్ చేస్తారు, అది కన్ఫామ్. అందరూ చెప్పేది అదే. ఎందుకంటే 9th హౌస్లో ఉన్న రవి కానీ కుజుడు కానీ వీళ్ళు పెయిన్స్, ఇది ఎక్కువ శ్రమ పట్టిస్తారు అని చెప్తారు. బట్ ధనుసు రాశికి వాళ్ళిద్దరు పంచమ నవమాధిపతులు, లక్ష్మీ స్థానాధిపతులు, వాళ్ళకు వచ్చిన ఆధిపత్యం అది వన్ ఆఫ్ ద బెస్ట్ హౌసెస్, భాగ్యస్థానం, పంచమ స్థానం. కాబట్టి మీ ఆలోచనలకి, మీ క్రియేటివిటీకి ఫార్చ్యూన్ అండ్ లక్ ఇక్కడ ఇప్పుడు హెల్ప్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే, చదువుకునే పిల్లలు ఏంటి, కాలేజీ స్టూడెంట్స్ ఏంటి, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ మీకు మీ ఎవరైతే నాకు కొంచెం లక్ కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైం పీరియడ్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు తప్పకుండా బెస్ట్ పీరియడ్. అది పెద్ద వయసు వాళ్ళైనా సరే, 60 ఏళ్ల పైన వాళ్ళైనా సరే, వాళ్ళ కోరికలు ఏమున్నాయో, నాకు ఈ విషయంలో అదృష్టం లేదురా, అదృష్టం కలిసి వస్తే బాగుండు అని ఎవరన్నా పెద్దవాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా అదృష్ట ప్రాప్తిరస్తు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.